హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బాడీకి కరెక్ట్‌గా ఫిట్టింగ్‌గా కుదరాలంటే బ్లౌజ్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. చూసారు కదా! ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్‌గా వచ్చిందండి. ఈ విధంగా షేప్ కూడా నీట్‌గా రౌండ్‌గా రావాలన్నా, లేదంటే కోపుగా రావాలన్నా సరే మనం కొన్ని కొన్ని టిప్స్ కుట్టేటప్పుడు పాటించి కుట్టాలండి. అలాంటైతే ఫిట్టింగ్ కరెక్ట్‌గా కుదురుతది. అది ఏ విధంగా అనేది వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో, ఇప్పుడు నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కుడతానండి. ఈ బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి డాట్స్ అనేవి ఫస్ట్ అయితే ఇలా వేసేస్తున్నాను. డాట్స్‌కి మనము 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తాం కదా! ఆ 1 ఇంచ్‌లోన ఒక హాఫ్ ఇంచ్‌కి డాట్స్ అనేవి ఫస్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇచ్చే ఆది బ్లౌజ్‌లోన డాట్స్ అనేవి ముందుగానే వేసేసి ఉన్నాయి. సో, అందుకనే నేను ముందైతే డాట్ అనేవి వేసేస్తున్నానండి. కొంతమంది అంటే ఇచ్చే ఆది బ్లౌజులకి ఏంటంటే మొత్తం బ్లౌజ్ కుట్టేసాక డాట్స్ అనేవి వేస్తారు. ఇందులోనైతే ఈ విధంగానే ఉందండి నాకిచ్చే ఆది బ్లౌజ్‌లోన. సో, ఇప్పుడొచ్చేసి బ్యాక్‌కి మనం పట్టీ వేసుకుంటాం కదండీ! ఆ పట్టీ గురించి అయితే ఇగోండి ఒక 1 ½ ఇంచ్ లేదంటే 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకొని ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి. లేదంటే ఏకంగా ఒకే క్లాత్ ఉన్నా పర్వాలేదండి. లేదంటే ఇలా జాయింట్ చేసేసుకొని సైడ్‌ని ఒక పావు ఇంచ్ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. లేదంటే కోర అంచు ఉన్నా సరే సరిపోతది. ఇక్కడైతే ఈ బ్లౌజ్‌కొచ్చేసి లోపలికి కొంచెం క్రాస్‌గా అయితే కుట్టట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడైతే కట్ చేసేసాము. అందుకోసం అయితే దీనికైతే కుట్టట్లేదు. ఇగోండి డాట్స్ ఉన్నాయి కదండీ! ఈ డాట్స్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చేస్తున్నాను కదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇదనేది పట్టీ అనేది వెనక వైపు ఫ్రీగా తిరుగుతదండి. సో, తర్వాతొచ్చేసి ఇగోండి పైనుంచి నీట్‌గా ఇలా గోరుతో రఫ్ చేసుకుంటూ ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట. సో, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేస్తాను చూడండి. ఈ డాట్ వచ్చేసి ఇగోండి షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఇప్పుడైతే నేను క్రాస్‌గా వేశాను. ఎందుకంటే ఆ విధంగానే ఉంది. అదే రౌండ్‌గా రావాలంటే కొంచెం కర్వ్ తిప్పేయండి సరిపోతది. మెయిన్ డాట్ వేసేటప్పుడు. సో, తర్వాత వచ్చేసి ఈ హుక్స్ పట్టీ కాజా పట్టీ వేసేసాక ఇక్కడ మిడిల్ డాట్‌కి ఎదురుగా ఈ మూడో కుట్టు అనేది వచ్చేస్తది. అంటే చంకలో ఉండే డాట్ మెయిన్ డాట్ వేసాం కదండీ! ఆ డాట్‌కి ఎదురుగే వచ్చేస్తదండి. తర్వాతొచ్చేసి ఇంకొకటనమాట. ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఇంకొకటి. ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టీ, కాజా పట్టీ డాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మూడో డాట్ అనేది చంకలో నుండి ఇలా వేసేసుకొని వచ్చేస్తే సరిపోతదనమాట. సో, అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇగో చూసారా? షేప్ అనేది ఈ విధంగా కుట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. తర్వాతొచ్చేసి ఇగోండి ఈ షేప్ బెల్ట్‌లు ఉన్నాయి కదా! ఈ షేప్ బెల్ట్‌లో వచ్చేసి లోడింగ్ చేస్తున్నానండి. అంటే ప్లెయిన్ మామూలు జాకెట్ అయినా సరే అంటే లైనింగ్ కాకపోయినా కొంతమంది లోడింగ్ చేయమంటారు కదా! అందుకోసము ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. ఫస్ట్ షేప్ బెల్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడట మనం ఖర్చుకి ఎంత ఉంచామో అంతవరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. తర్వాత వచ్చేసి ఇలా వెనక వైపు ఇట్లా తిప్పేసి ఈ క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్‌ని ఇలాగా లోడింగ్ అనేది చేసేయండి. ఇదే కాదండి ఇంకొక విధంగా కూడా లోడింగ్ చేసేసుకోవచ్చు. అంటే ఈ కుట్టు అనేది మరి పడదనమాట. వేరే విధంగా లోడింగ్ చేసామనుకోండి పై కుట్టు అనేది కనిపించదు. ఇగోండి ఎక్స్ట్రా చిన్నది ఉంటే తీసేయండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇదే విధంగా రెండో షేప్ అనమాట. ఈ రెండో షేప్ ఒకటి హుక్స్ పట్టి, కాజా పట్టి పాదం వైపు వెళ్ళిందనుకోండి ఇంకోటి మన సైడ్ వస్తదనమాట. చూసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అది కొత్తవారైతే చెక్ చేసుకొని కుట్టండి. ఇక్కడ డాట్ వచ్చేటప్పుడు చిన్న ఫోల్డింగ్ చేసేయండి. అలాగైతే లేదంటే షేప్ అవుట్ అయిపోతదనమాట. సో, తర్వాతొచ్చేసి వెనక వైపు తిప్పేసి ఇలాగా ఇగోండి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇదొక లోడింగ్ అండి. చెప్పాను కదా! ఇంకొక లోడింగ్‌లోనైతే ఈ కుట్టు అనేది ఇంక మరి వేయనవసరం లేదు. ఈ కుట్టు కూడా కనిపించదు. ఇగోండి. ఈ ఎక్స్‌ట్రా ఉన్నది చిన్నది ఎక్కువ తక్కువ ఉంటే తీసేయండి. సో, అయిపోయిందండి. 2 కరెక్ట్‌గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ తక్కువ వస్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ వైపు వేసాం కదండీ! ఆ డాట్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. తర్వాతొచ్చేసి కాజా పట్టీ, హుక్స్ పట్టీ వేయాలి కదండీ! కాజా పట్టీకి వచ్చేసి నేను ఒక 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇది దళసరిగే ఉందండి. అంటే లావుగే ఉంది క్లాత్ అనేది. అందుకోసమైతే దీనికి లైనింగ్ యాడ్ చేయలేదు. ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజేలండి. కాకపోతే ఇలాగ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో, ఇప్పుడైతే కుట్టేసాం కదా! తర్వాత వెనక వైపు తిప్పేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా అనమాట. తర్వాత పక్కన ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలాగ సైడ్‌కి తిప్పేసి ఇలాగ లాగేయండి పక్కకి. సో, అయిపోయిందండి. ఎక్స్ట్రా పైనుంది కదా! ఇది క్లాత్ అనేది తీసేయండి. ఇప్పుడు కాజా పట్టీ వేసేసాం కదండీ! తర్వాతొచ్చేసి హుక్స్ పట్టీ అనమాట. ఈ హుక్స్ పట్టీకొచ్చేసి నేను 1 ½ క్లాత్ అయితే తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను. దీనికి ఇగోండి ఈ క్లాత్
ఇక్కడ ఫోల్డింగ్ చేయండి కొంచెం. ఎందుకంటే ఇది వెనక వైపు తిప్పుతాం కదా! అప్పుడు అక్కడ కొంచెం కొంచెం ముడతల్లాగా రావండి. ఫ్రీగా తిరిగిపోద్దనమాట. వెనక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా! అందుకోసము. ఇగో చూసారు కదా! ఈ విధంగా. తర్వాత ఈ వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి. ఇక్కడ రౌండు పైన రాలేదనుకోండి కొంచెం లోపలికి రౌండ్ అనేది తీసేయండి. దీనికైతే సరిపోయిందని నేను తీయట్లేదు. ఇగోండి చూసారా? ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి కరెక్ట్‌గా వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. చూసారు కదా! రౌండ్ అనేది నీట్‌గా వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. దాని మీద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లు కుట్టాం కదా! ఆ ఫ్రంట్ పార్ట్‌లు అనేవి కరెక్ట్‌గా ఇలా పెట్టేసి జాయిన్ చేసేయండి షోల్డర్స్. ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మనము కటింగ్ చేసేటప్పుడు కొంచెము క్రాస్‌గా తీయలేదనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు ఫస్ట్ కుట్టు స్ట్రైట్‌గా వేసేసుకోండి. సెకండ్ కుట్టు వచ్చేసి నెక్ వైపు వచ్చేసి కొంచెం స్లోప్ ఇవ్వండి. అలాగైతే సరిపోతది. భుజాలు జారవు. మెయిన్ అయితే భుజాలు జారవనమాట. సో, అయిపోయిందండి. ఇప్పుడైతే ఇగోండి క్రాస్ పట్టి తీసేసుకోవాలి. నెక్ మొత్తము మెడకి క్రాస్ పట్టి తీసేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు చూపించాను కదా వీడియోలో ఆ విధంగా జాయిన్ చేసేసుకొని ఇక్కడ మనకి హెమ్మింగ్ అవసరం లేదంటే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలండి. లేదు హెమ్మింగ్ చేస్తామంటే ఈ విధంగా ఇప్పుడు కుడుతున్నాను కదా! ఈ విధంగా కుట్టేసుకోండి. ఇగోండి ఖర్చుకి మనం ఉంచుతాం కదండీ! ఆ ఖర్చు ఎంత ఉంచుతామో అంతవరకు కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇక్కడ రౌండ్ దగ్గర స్లోగా కుట్టండి. లేదంటే పైకి తేలినట్టు కనిపిస్తదనమాట. సో, ఇగోండి ఇలాగ రౌండ్‌గా క్రాస్ పట్టి అయితే మాత్రమే ఈ రౌండ్ తిరుగుతదండి. అది స్ట్రైట్ క్లాత్ తీసేసుకుంటే రౌండ్ రాదనమాట. సో, ఇక్కడ క్లాత్ అయితే చాలేదు. మళ్ళీ జాయింట్ అనేది చేశాను. ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. ఇక్కడ రఫ్ చేసుకోండి. అయిపోయిందండి. ఇగోండి నెక్స్ట్ వచ్చేసి పైన ఇలాగా గోరుతో రఫ్ చేసుకొని ఇగోండి క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇది హెమ్మింగ్ చేయాలండి. ఇగోండి ఇలాగ కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. చాలా సింపులేనండి కుట్టడం. కాకపోతే కుట్టేటప్పుడు కూడా కొంచెం కొంచెం ట్రిక్స్ అని ఉపయోగించాలి. ఎలా కట్ చేసామో అలాగే కుట్టిస్తే మాత్రం బ్లౌజ్ అనేది కొంచెం కుదరదనమాట. కొత్త వారికైతే ఇగోండి రౌండ్‌గా ఇలాగా నీట్‌గా కుట్టేసుకొని వచ్చేయండి. ఈ కుట్టేటప్పుడు కొంచెం స్లోగానే కుట్టండి. అలాగైతేనే పర్ఫెక్ట్‌గా రౌండ్ అనేది తిరుగుతది. ఇలా క్లాత్‌ని వెనక వైపు ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టి వేసుకొని వచ్చేయండి నీట్‌గా. ఇగోండి ఇలాగా. ఈ చివరికొచ్చేసరికి కొంచెం రఫ్ చేసేసుకోండి. లోపల సైడ్ క్లాత్ హెమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఉంటే అది తీసేయాలనమాట. ఇగో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట. తీసేసి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతది. ఇది కట్ చేసేటప్పుడు చూసుకోండి. కింద క్లాత్ అనేది కట్ అయిపోకుండా చెక్ అప్పుడు కట్ చేయాలనమాట. సో, అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాను చూడండి. ఈ 2 షోల్డర్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి జాయిన్ చేసే ముందు. వాటి ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఇగోండి చూసారా ఇవైతే కరెక్ట్‌గా వచ్చింది. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మనం కరెక్ట్‌గా అయింది ఏమి ఉందో దాని ప్రకారం అయితే మిగతా క్లాత్ అనేది తీసేయండి. సో, అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడైతే లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకొని ఇక్కడ మిడిల్ నుంచి ఇలా చూడండి. చూస్తే ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. మిడిల్‌లో మనం డాట్ పెట్టుకుంటాం కదా! ఆ డాట్ అనేది షోల్డర్‌కి దగ్గరగా కరెక్ట్‌గా వచ్చేటట్టుగా మనం కుట్టాలండి. ముందుకి వెనక్కి వచ్చేస్తే మళ్ళీ సెట్ అవ్వదనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా. ఇగో చూసారా? ఇలా కుట్టామనుకో రౌండ్ అనేది వచ్చేస్తదనమాట. సో, అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో కుట్టు వేసేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసామనుకోండి మనకి కుట్లనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇగోండి. ఇక్కడ కొంచెము షేప్ రాలేదనుకోండి కుట్టేటప్పుడు రౌండ్‌గా కొంచెం కుట్టిస్తే సరిపోతది. తర్వాత ఇగోండి హ్యాండ్స్ ఎంతవరకు పొడుగున్నాయో మిగతాది ఫోల్డింగ్ చేసి సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అనేది కనిపించట్లేదు కదా! మీకు మళ్ళీ మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇగోండి ఇలాగా. ఎంతుంది అంత క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేయాలనమాట. సో, తర్వాత ఇగోండి నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ ఇగోండి ఇలాగా కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. మనం ఖర్చు ఉంచుతాం కదండీ! ఖర్చు ప్రకారం అలా కుట్టేసుకొని ఒకే లెవెల్‌లోనే ఇలాగొచ్చేయండి. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికైతే వీడియో అనేది షేర్ ఎళ్తది. ఇగోండి ఇలాగా. సో, మీరు ఏవైనా డౌట్స్ ఉంటే నేను వీడియో అయితే చేస్తాను. డౌట్‌లయితే ఏవైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇగోండి ఇలా కుట్టు వేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకొని వచ్చేయండి. అయిపోయిందండి. ఇక్కడొచ్చేసి ఇగోండి ఇంత క్లాత్ అనేది మనకి హెమ్మింగ్ చేయాలి. హెమ్మింగ్ చేయడానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయండి.
ఇగోండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోండి. తర్వాత ఇక్కడ రఫ్ చేసుకున్నాం కదా, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడికుంది. ఇక్కడ కరెక్ట్‌గా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ప్లస్ గుర్తు వస్తుందా లేదని. ఇదనేది ఫ్రంట్ పొడుగు ఎంత ఉందో అది చూసేసుకున్నాను. అంటే షేప్ బెల్ట్ ఎంత వెడల్పు ఉందని. తర్వాత వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకే లెవెల్లోన ఇలాగ వచ్చేటట్టుగా ఇలాగ రఫ్ చేసేసుకోండి. తర్వాత మనకి ఎక్స్ట్రా ఎన్ని కుట్లు ఉంటే అన్ని వేసేయండి. చూసారా ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేసిందనమాట. ఇగోండి పక్కనే ఒక 2, 3 కుట్లు అనేవి వేసేయండి. ఇగోండి ఇలాగా వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, లైన్గా కట్ చేసేయండి. ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఖర్చు అనేది ఉంచండి, మిగతా క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి ఒకే లెవెల్లో ఉండేది తీసేయండి. ఇగో చూసారా, ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసేసుకోవాలండి. వేసినాక ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఇగోండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.